మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. ఏమైంది యష్? ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? నేను అడిగేదానికి కరెక్ట్గా సమాధానం చెప్పు సింధు. మా నాన్న ఎలా చనిపోయారు? 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 అడుగుతుంది నిన్నే. నాన్న ఎలా చనిపోయారు? చెప్పాను కదా యష్, ఫ్లైట్ యాక్సిడెంట్లో అని. అబద్ధం, 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 అబద్ధం. నువ్వు చెప్తోంది అబద్ధం సింధు. నేనెందుకు అబద్ధం చెప్తాను యష్? అదే నిజం. అది నిజం కాదు సింధు. మా నాన్న ఆ రోజు అసలు ఫ్లైట్ ఎక్కలేదు. నాన్న ఆ రోజు అసలు ఫ్లైట్ ఎక్కలేదు. 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 ఫ్లైట్ ఎక్కని మనిషి అందులో ఎలా చనిపోతారు? ఎందుకు సింధు? ఎందుకు అసలు ఇన్ని అబద్ధాలు ఆడుతున్నావు? ఇంత మోసం చేస్తున్నావు? పిచ్చోళ్ళ నువ్వు చెప్పినవన్నీ నమ్మాను. నువ్వు చేయమన్నవన్నీ చేశాను. అయినా ఎందుకు ఇలా చేస్తున్నావు? మా నాన్న చావు గురించి కొడుకుగా నేను తెలుసుకోలేనంత రహస్యం ఏముంది? అడిగేది నిన్నే చెప్పు. ఆయన ఎలా చనిపోయారు? ప్లీజ్ యష్, ఇంతకన్నా నన్ను ఏమి అడగకు. నేను చెప్పలేను. ఎందుకు చెప్పలేవు? ఎందుకు చెప్పలేవు? అర్థం చేసుకో యష్. మావయ్య చనిపోయారు. ఆ నిజాన్ని మనం మార్చలేము. అందుకని నిజాన్ని దాచేస్తావా? ఆయన ప్రాణం పోయింది. దానికి కారణం నాకు తెలియాలి. ఇప్పుడు చెప్తావా లేదా? సింధు, చెప్తున్నావా లేదా? ఎందుకు యష్? నిజమేంటో చెప్పు. ప్లీజ్ యష్. నేను 3 లెక్క పెడతాను సింధు. ఆ లోపు గనక నువ్వు నిజం చెప్పకపోతే నేను షూట్ చేసుకుంటాను. అయ్యో అయ్యో పోతా యష్. ఒకటి 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 వాడు ఈ నిజాన్ని భరించలేడు. ప్రాణాలు తీసుకుంటాడు సింధు. వాడికి విషయం ఎప్పటికీ తెలియకూడదు.